Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. చాలా మంది పిల్లలు ఇంటర్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ తీసుకుంటే బెస్ట్, వాళ్ళ డ్రీమ్కి సంబంధించిన జాబ్ రావాలంటే ఏ కోర్స్ తీసుకోవాలి, ఇవన్నీ డౌట్స్ తోటి ఉన్నారు కదా. సో ఇన్ ఆర్డర్ టు క్లియర్ దిస్ డౌట్ నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో చాలా మంది సిఈసి ఎంఈసి తీసుకున్న వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే డిగ్రీలో బెటర్ అడుగుతున్నారు. సో అది క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను బీకామ్ గురించి డీటెయిల్డ్గా చెప్తాను. అసలు బీకామ్ కోర్స్లో ఏముంటుంది, ఎన్ని ఇయర్స్ కోర్స్, అసలు ఫుల్ ఫామ్ ఏంటి, ఇవన్నీ చెప్తాను. సో బీకామ్ ఫుల్ ఫామ్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్. దీంట్లో మనకి ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫినాన్స్ అని ఉంది, ఐటీ అని ఉంది, హానర్స్ అని ఉంది, కంప్యూటర్స్ అని ఉంది, జనరల్స్ అని ఉంది. చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు, నేను హానర్స్ తీసుకోవాలా, కంప్యూటర్స్ తీసుకోవాలా అని. ఇప్పుడు మీరు ఒక దగ్గరకి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ డిగ్రీ అనుకోండి. అప్పుడు మీరు హానర్స్ తీసుకున్న యుల్ స్టాండ్ ఇన్ ద సేమ్ లైన్, జనరల్ తీసుకున్న సేమ్ లైన్. నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, మీకు హానర్స్ అంటే బిజినెస్ సంబంధించి ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి, కంప్యూటర్స్ అంటే కంప్యూటర్కి సంబంధించి సబ్జెక్ట్స్ ఉంటాయి, జనరల్ అంటే బీకామ్ కామర్స్కి సంబంధించి సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు ఏది తీసుకున్నా మీకు వచ్చేది సేమ్ నాలెడ్జే. ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీకు ఒకవేళ దోస్తు ద్వారా మీకు ఒకవేళ ఫ్రీ సీట్ వచ్చి తక్కువ బడ్జెట్లో వచ్చి ఏదైనా కాలేజ్ వచ్చినా యూ కెన్ గో హెడ్. ఎందుకంటే ఇప్పుడు మనం బీకామ్ జనరల్ తీసుకున్నా, కంప్యూటర్ తీసుకున్నా, మనకి జాబ్లో అడిగేది బీకామ్కి సంబంధించిన వాళ్ళే, దాంట్లో స్పెషలైజేషన్ పర్టికులర్గా అడగరు. సో ది బెస్ట్ థింగ్ ఇస్ మీకు ఏది జనరల్ వచ్చినా, కంప్యూటర్ వచ్చినా, మీకు దోస్తులో ఏది ఫ్రీగా వచ్చినా, మీకు ఒకవేళ నియర్ బై కాలేజ్లో బీకామ్ ఏది సీట్ అవైలబుల్ ఉన్నా యూ కెన్ గో హెడ్. ఒకవేళ మీకు హానర్సే చేయాలి పెద్ద కాలేజ్లో, లేకపోతే ఆటోనామస్ కాలేజెస్లో చేయాలి, ఇవన్నీ ఉన్నాయి, యూ కెన్ గో హెడ్. ఎందుకంటే సేమ్ థింగ్ ఉంటుంది, ఓన్లీ ది డిఫరెన్సెస్ కొన్ని సబ్జెక్ట్స్ డిఫరెంట్ అనేవి ఉంటాయి. ఇంకా వేరే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బీకామ్ అనేది డిగ్రీ అనేది 4 years ఉంటుందా అని. ఇప్పుడు ఇంకా ఇంప్లిమెంట్ కాలేదండి. ఇప్పుడు 3 years ఉంది బీకామ్. నెక్స్ట్ ఇయర్ ఎన్ఈపీ ద్వారా మనకి 4 years కావచ్చు. ఇంకా మీకు ఏమేం జాబ్స్ చేయొచ్చు బీకామ్ తర్వాత అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ జాబ్స్ అనుకుంటే బీకామ్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి ఉండవు. మనకి జాబ్స్ అనేవి డేటా అనలిస్ట్కి సంబంధించిన జాబ్స్ కానీ, ఆడిటర్కి సంబంధించినవి, టాక్సేషన్కి సంబంధించిన జాబ్స్ కానీ, ఒకవేళ లేడీస్ కనుక టీచింగ్ అనుకుంటే యూ కెన్ గో హెడ్ ఫర్ టీచింగ్. మళ్ళీ ఒకవేళ లెక్చరర్ కావాలనుకుంటే బీకామ్ తర్వాత మీరు ఎంకామ్ చేయాలి. ఎంకామ్ తర్వాత మీకు లెక్చరర్ జాబ్ అనేవి డైరెక్ట్గా వస్తుంది. సో చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఎంఎన్సీలోకి వెళ్తే అయితే ఎంఎన్సీలో జాబ్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. మీరు ఫైనాన్స్ అడ్వైజర్ లాగా, ఫైనాన్స్ ఆఫీసర్ లాగా, బీపీఓలో టీచర్, కన్సల్టెంట్, బిజినెస్ అనలిటిక్స్, సేల్స్ అనలిటిక్స్, జూనియర్ అనలిటిక్స్, స్టాక్ బ్రోకర్స్, ఆడిటర్, అకౌంటెంట్. సో బీకామ్ చేసిన వాళ్ళు అకౌంటెంట్ జాబ్స్ కూడా చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. సో బీకామ్ కోర్స్ వర్తేనా అంటే కంప్లీట్గా ఇట్స్ వర్త్ కోర్స్. మీరు ఎంఈసీ సిఈసి వాళ్ళైతే చాలా చాలా మంచి కోర్స్ బీకామ్ అనేది. ఒకవేళ మీరు ఎంపీసీ బైపీసీ చేసి బీకామ్ తీసుకుందాం అనుకున్నా ఇట్స్ ఫైన్, యూ కెన్ గో హెడ్ విత్ బీకామ్. దాంట్లో ఓన్లీ థింగ్ ఇస్ మీరు ఇంటర్లో ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఒకసారి మీరు అకౌంట్స్కి సంబంధించి, కామర్స్కి సంబంధించిన కొన్ని క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి, అవి ఒకసారి చూసుకోండి, క్లియర్ అయిపోతుంది. బీకామ్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ఇంటర్లో ఎండ్ ఆఫ్ ది ఇయర్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఫైనల్ ఎగ్జామ్. కానీ ఇప్పుడు మనకు డిగ్రీలలో సెమిస్టర్ ఉంటుంది, అంటే సంవత్సరానికి 2 times ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో 3 yearsకి మనకి టోటల్ 6 semesters అనేవి ఉంటాయి. ఇంకా ఒకవేళ కరెక్షన్స్ ఎగ్జామ్స్ అంటే మీరు ఆటోనామస్ కాలేజెస్ అంటే సేమ్ కాలేజ్లోనే ఫైనల్ ఎగ్జామ్ రాయాలి. నాన్ ఆటోనామస్ అయితే మీరు బయట సెంటర్స్, ఇప్పుడు ఇంటర్కి ఎలా పడుతున్నాయో అలా సెంటర్స్ ఉంటాయి, వెళ్ళి అక్కడ రాయాలి. సో కెరియర్ ఇన్ బీకామ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బీకామ్కి సంబంధించి కానీ, బీఏకి సంబంధించి, బీబీఏ గురించి కానీ వాటన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ చేశాను. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. మీకు ఒకవేళ డైరెక్ట్ కావాలంటే డూ కమెంట్. అయినా మీరు ఇప్పుడు ఏ కోర్స్ తీసుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.